హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజ్ 65 తయారు చేసుకుందాం. చిన్నపిల్లలు స్కూల్ నుంచి, పెద్దవాళ్ళు డ్యూటీ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా క్యాబేజీని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టిన క్యాబేజీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగనివ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేయించుకోవాలండి. చూసారా, ఇలా వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టాలి. ఇక్కడ నేను మరో రౌండ్ వేస్తున్నానండి. చాలా ఈజీగా, ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. స్నాక్స్గా అయినా చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అదే కడాయిలో 1 చిన్న కప్పు పల్లీలు జాలిగరిటెలో వేసుకొని వేయించుకొని క్యాబేజ్ 65లో వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు వేయించుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేయించుకొని క్యాబేజ్ 65లో వేసుకొని కలిపి సర్వింగ్ చేసుకోవడమేనండి. అంతేనండి, క్యాటరింగ్ స్టైల్ క్యాబేజ్ 65 రెడీ అయ్యింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.